ఎన్నికల్లో దారుణ ఓటమి, కేవలం 11 స్థానాలకి 151 నుంచి 11కి పరిమితమై మధ్యలో 5 ఎగిరిపోయి అటు చివరిది ఇటు చివరిదే మిగిలినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి మనక్షోభ ఎదుర్కొన్నటువంటి నాయకులు ఓ రకంగా పార్టీకి బయటకు ఉండిపోయారు. ఎవరో చాలామంది నాయకులు కనిపించకుండా పోయారు. అందులో సీనియర్ మోస్ట్ నాయకుడు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చి ఆ తర్వాత మంత్రి పదవి కూడా పొందినటువంటి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఓ రకంగా ఆయన అడ్డా లాంటిది. అట్లాంటి శ్రీకాకుళానికి సంబంధించి ధర్మాన ప్రసాదరావు కనిపించకపోవడం గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఆయన ఇంతకాలం తర్వాత స్పందించారు. ఏదో ఆయన పార్టీ మారిపోతారు, జనసేనకి వెళ్తారు, బీజేపీకి వెళ్ళబోతున్నారు అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పార్టీ మారే ప్రసక్తే లేదు, వైసీపీలోనున్నాను, అనారోగ్యం కారణంగా కాస్త యాక్టివ్గా లేను, సరైన సమయంలో సరిగ్గా స్పందిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు చేసుకొచ్చారు. ఆయనకి ఏ పాత్ర లేదు, ప్రభుత్వంలో ఆయన పట్టించుకునేటటువంటిది ఏమీ లేదు లాంటి విమర్శలు చేయడం ద్వారా తను మళ్ళీ తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టు కనబడుతోంది.